వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు పర్యాటకులు, స్థానికేతరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందిన వెంటనే భారీగా సైన్యం ఘటనా స్థలానికి తరలి వెళ్లింది. ఈ విషయంపై దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి సైతం ఆరా తీశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేటెక్కిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో పర్యాటకులే లక్ష్యంగా దాడిలోకి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన బైసారన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత చోటు చేసుకున్న అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇదే. అది కూడా ఈ ప్రపంచంలో టాప్ 10 పర్యాటక ప్రాంతమైన అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో ఈ నరమేధం జరిగింది. కాగా ఈ ఉగ్రదాడి పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని చేశారు. ఈ ఒక్క దాడి యావత్ దేశాన్ని కాకుండా ప్రపంచ దేశాలను సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది. అగ్రరాజ్యం అమెరికా, రష్యా వంటి దేశాలను ఉలిక్కి పడేలా చేసింది. ప్రస్తుతం భూతల స్వర్గంలో జరిగిన ఈ దుర్ఘటన కేవలం ఉగ్రదాడిగా చూడాలా? నేరుగా పాకిస్తానే ఉగ్రదాడికి ప్రేరేపించిందా? పాక్ ఆర్మీనే ఈ దాడి చేసిందా? ఆర్టికల్ 370 తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి, కాశ్మీర్ చరిత్రలో అతి పెద్ద మరణహోమం. పహల్గామ్లో దాడి జరిగిన ముందు పాకిస్తాన్లో ఏం జరిగింది? కాశ్మీర్ ని ఉద్దేశించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యల అంతర్యం ఏంటి? అసలు పాకిస్తాన్ కి కావాల్సింది కాశ్మీరా, లడఖా? ఇటీవలే ఓ పాకిస్తానీ డయాస్పోరాను ఉద్దేశించి అసీం మునీర్ ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్ లో తరచూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఇందులో విద్వేషపూరక ప్రసంగం చేశారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ పై తమ వైఖరి ఎప్పటికీ మరవబోదని, ఆ ప్రాంతం పాకిస్తాన్ ప్రాణవాయువు అని అభివర్ణించారు. కాశ్మీర్ ను భారత్ ఆక్రమించుకుంటుందంటూ వ్యాఖ్యానించారు. దీనికి వ్యతిరేకంగా ఎందరో పాకిస్తానీయులు సాహసోపేత పోరాటం చేశారని, తమ ప్రాణాలను అర్పించారని అన్నారు. తాము ఎప్పటికైనా కాశ్మీరీ సోదరులను ఆదుకుంటామని పేర్కొన్నారు. దీని తర్వాతే పహల్గామ్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వయాన ఆర్మీ చీఫ్ విద్వేషపూర్వకంగా ప్రసంగించడం, రెచ్చగొట్టడం వల్లే ఈ రక్తపాతం సంభవించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మారణ హోమానికి బీఆర్ఎఫ్ కారణమై ఉండొచ్చని చెబుతున్నారు.